ఆ మాజీ డిప్యూటీ సీఎం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? సొంత పార్టీ నేతలే సీటు కింద మంట పెట్టి గట్టిగా చలికాచుకుంటున్నారా? సైడ్ చేయడం కాదు, అసలు నియోజకవర్గంలోనే పొలిటికల్ గా ఆయన ఉనికే లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇంతకు ఏంటా నియోజకవర్గం? ఎవరా మాజీ ఉప ముఖ్యమంత్రి? వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ కు అడ్డాగా మారిపోయింది జీడినెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి రివర్స్లో ఉంటోందట. గడిచిన 5 ఏళ్ల నుంచి ఆయనకు మొత్తం అపసవ్య దిశలోనే తిరుగుతోందంటున్నారు. ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేసినప్పుడు ఎటువంటి తలనొప్పులు పడని నారాయణస్వామి తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఇంకా చెప్పాలంటే డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రం సంగతి తర్వాత సొంత నియోజకవర్గంలోనే ఐమాక్స్ రేంజ్లో సినిమా కనిపించిందట. 2019 ఎన్నికలు గెలిచినప్పటి నుంచి గ్రూపుల గోలతో సతమతమవుతున్నారాయన. ఈ మాటను చాలాసార్లు స్వామి స్వయంగా చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, కార్వేటి నగరం మండలాల్లోని గ్రూపు రాజకీయాలు గత పంచాయతీ ఎన్నికల టైంకి పీక్స్కు చేరాయి. మీరు మారాలంటూ పదే పదే నారాయణస్వామి విజ్ఞప్తి చేసినా ఏమాత్రం లెక్క చేయలేదు అక్కడి కార్యకర్తలు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ సలహాదారుగా పనిచేసిన మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి, నారాయణస్వామి వర్గాల మధ్య అంతర్గత విభేదాలు ఓ రేంజ్లో సాగాయి. అసెంబ్లీ ఎన్నికల టైంకి అవి పెరిగి పెద్దదవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నారాయణస్వామిని నియోజకవర్గం నుంచి తప్పించి చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలని కోరింది వైసీపీ అధిష్టానం. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన నారాయణస్వామి నేను వెళ్లనంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చారు. పార్టీలో అంతా రెడ్లదే రాజ్యం అయిపోయిందంటూ విమర్శలతో దాడి చేయడం అప్పట్లో సంచలనమైంది. అయితే రకరకాల కారణాలతో చివరికి తన కుమార్తె కృపాలక్ష్మికి జీడినెల్లూరు టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు నారాయణస్వామి. కానీ 40,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారామె. ఇక ఎన్నికల తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న నారాయణస్వామి వ్యతిరేక వర్గం నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా తిరిగి స్వరం సవరించుకుంటున్నారట. నియోజకవర్గంలో నారాయణస్వామి కుటుంబానికి అస్సలు అవకాశమే లేకుండా చెయ్యాలని ఓ వర్గం బలంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి జ్ఞానేందర్ రెడ్డి వర్గం వెనక నుంచి సహకరిస్తోందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఓవైపు నారాయణస్వామి రాజకీయంగా యాక్టివ్గా లేకపోగా ఆయన కూతురు కృపాలక్ష్మి సైతం అందర్నీ కలుపుకొని పోవడం లేదంటూ గుర్రుగా ఉన్నారట వ్యతిరేక వర్గం నేతలు. ఆమెనే ఇన్ఛార్జిగా కొనసాగితే రేపు స్థానిక ఎన్నికల్లో పార్టీ తరపున నామినేషన్ వేయడానికి కూడా ఎవ్వరూ ఉండరని బహిరంగంగానే చెబుతున్నారు వ్యతిరేక వర్గం నాయకులు. దీంతో వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి కొత్త నాయకత్వం కోసం ఇప్పటినుంచే కొందరు లోకల్ లీడర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. కొందరు కీలక నేతలు దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశారట. అందులో భాగంగానే వారం క్రితం పాలసముద్రం మండలంలో 6 మండలాల నాయకులతో గంగాధర నెల్లూరు మండల వైసీపీ సీనియర్ నాయకుడు సాంబశివారెడ్డి రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. కృపాలక్ష్మి గనక ఇన్ఛార్జిగా కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని, ఆమె కనీసం లోకల్ ఎమ్మెల్యే థామస్ చేస్తున్న అవినీతి అక్రమాల మీద కూడా పోరాటం చేయకుండా సైలెంట్గా ఉండడంలో అర్థం ఏంటంటూ ప్రశ్నించారట. కనీసం స్థానిక నాయకులతోనూ ఇన్ఛార్జికు సంబంధాలు సరిగా లేవని, ఇంకా ఆమెనే గనక కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అంతా అభిప్రాయపడ్డట్లు సమాచారం. కృపాలక్ష్మిని తప్పించి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను కొత్తవారికి అప్పగించాలన్న క్రమంలో మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ పేరు ప్రస్తావనకొచ్చిందట. కొందరు నాయకులు ఆయన పేరు ప్రతిపాదిస్తే మరికొందరు మాత్రం గత ఎన్నికల్లో నారాయణస్వామిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన మేనల్లుడు రమేష్ తిరిగి వైసీపీ నుంచి వచ్చే అవకాశం ఉందని, అతనికే అవకాశం ఇస్తే పాత పరిచయాలతో మరింత దూకుడుగా వెళ్లవచ్చని చెప్పారట. కొత్తగా వచ్చేది ఎవరైనా ఇలా ఎవరికి వారు నారాయణస్వామిని తప్పించే విషయంలో మాత్రం ఒకే మాట మీద ఉన్నారట. ఇలా వ్యతిరేక వర్గం మొత్తం ఒక్క మాట మీదికి రావడంతో స్వామి శిబిరంలో కలకలం రేగినట్లు తెలుస్తోంది. మొత్తానికి 5 ఏళ్ల పాటు వ్యతిరేక వర్గం నుంచి సమస్యలు ఎదుర్కొన్న నారాయణస్వామికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నిద్ర లేకుండా చేస్తున్నాయట వ్యతిరేక గ్రూపులు.